జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించారు నాయకులు. ప్రతి ఏటా ఉగాది తర్వాత క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. బల్దియాలో అవినీతికి పాల్పడేవారిని గుర్తించి కమిషనర్ ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేయడం అభినందనీయమన్నారు యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్. 20 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని కోరారు. ఎంటమాలజీ, వెటర్నరీ, ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో అవినీతికి పాల్పడ్డ వారిని గుర్తించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు యూనియన్ నాయకులు. ఉగాదిలోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తాము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్. అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారు అద్భుతమైన కష్టంతో 2000 కోట్లు జిహెచ్ఎంసీకి తేవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాకపోతే మేము ఒకటి గుర్తు చేస్తున్నాం, ఇంకా చాలా ఎన్నో విభాగాలలో మన జిహెచ్ఎంసీ ఫండ్ అంతా కూడా లాస్ అయిపోతున్నాం. ఫస్ట్ లాంగ్ స్టాండింగ్ ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా తొలగించాలి జిహెచ్ఎంసీ నుండి. డే 1 నుండి 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ అట్లా ఉండిపోయినారు. తర్వాత డిప్టేషన్స్ వేరే డిపార్ట్మెంట్ నుండి వీడికి వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కనీసం ఒక సైకిల్ ఉండదు. వీడికి వచ్చి జిహెచ్ఎంసీ కారు, ఏసీ, క్యాబిను, అటెండరు, డ్రైవరు ఇవన్నీ కూడా వాడుకుంటున్నారు జిహెచ్ఎంసీ. ఇట్లాంటి లాంగ్ స్టాండింగ్ ఇంకా చాలామంది ఉన్నారు. ఎంటమాలజీలో ఉన్నారు. ఎంటమాలజీలో మొన్న ఒక మేడంని ఏదో ట్రాన్స్ఫర్ రీప్రాట్రేట్ చేసినట్టున్నారు. కాకపోతే ఇంకా ఎంటమాలజీలో ఇంకా ఉన్నారు, ఇంకా 2 ఎస్సీలు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని కూడా జరపాలి. వాళ్ళ మీద ఎన్నో అవినీతి అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత వెటర్నరీ సెక్షన్లో కూడా అదే విధంగా పాతుకుపోయి ఉన్నారు. ట్రాన్స్పోర్ట్లో అదే విధంగా పాతుకుపోయినారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి డీఈలకు, ఏఈలకు జిహెచ్ఎంసీ జీతం ఇస్తుంది. మేము కమిషనర్ గారికి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం, అయ్యా వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి. నేను కమిషనర్ గారికి చెప్తున్నా, టౌన్ ప్లానింగ్లో ఎవరైతే ఏఈ డీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవినీతిలో ఉన్నారు. గతంలో వాళ్ళ మీద సీసీఎస్ల కేసు